నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ప్రాజెక్టుతో యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని వెల్లడి. ఏలూరులోని జడ్పీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు. పలు అంశాలపై చర్చించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు లోను కాకుండా అప్రమత్తంగా ఉండాలి. అవగాహన సదస్సులో జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2035 నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టును 35 లక్షల మంది పర్యాటకులు సందర్శించేలా తయారు చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు గురువారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 430 కోట్ల రూపాయలతో 7 పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వీటిలో అఖండ గోదావరి ప్రాజెక్టు ముఖ్యమైందన్నారు. ఎన్నికల సమయంలోనే దీనిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని, లక్షలాది మంది పర్యాటకులకు ఉల్లాసం కలిగిస్తుందని తెలిపారు. పుష్కరాల నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని స్పష్టం చేశారు. అనంతరం దివాన్ చెరువు ఫారెస్ట్ అకాడమీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఇది ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం ఈ రోజున. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది, పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకు మించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మన టార్గెట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఈ 4 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో 2035 నాటికి 35 లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, అలాగే పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న మన నేలబిడ్డ కందుల దుర్గేష్ గారు, వారి సారథ్యంలో రాష్ట్ర పర్యాటక రంగం ముందుకు పోతుందని తెలియజేస్తూ, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, కావున ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి సాగునీరు ఎద్దడి తలెత్తకుండా, ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ సూచించారు.
ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు గురువారం జరిగాయి. చైర్పర్సన్ పద్మశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలలో స్టాండింగ్ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కావున ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. ముఖ్యంగా రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అదేమో బాగా లేచిపోయి ఇప్పుడు ఇంకా ఫర్దర్గా నాబార్డులో శాంక్షన్ అయ్యాడు. కేతవరం తర్వాత అయితే కొన్నిటికి ఏం చేశారంటే తర్వాత నాబార్డు టైప్ అని నాబార్డులో టైప్ చేసి నాబార్డు కింద తీసుకున్నారు. అయితే మాకు మన జిల్లాలో వచ్చేటప్పటికి మా జంగారెడ్డిగూడెం డివిజన్లో అవన్నీ కూడా నాబార్డు కింద కూడా టైప్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు కూడా CEO చెప్పేది ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ లో కలెక్టర్ గారు ఇచ్చిన కానీ గ్రాంట్ క్లోజ్ అయిపోయింది. అక్కడ నుంచి పోలవరం అంటే మాదక ద్రవ్యాల విక్రయదారులకు విద్యార్థులే టార్గెట్ అని, కావున విద్యార్థులు మాదక ద్రవ్యాలకు లోను కాకుండా అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుందన్నారు. విద్యార్థులే ఎక్కువగా మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారన్నారు. కావున విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారని తెలిసినా, వినియోగిస్తున్నారని తెలిసినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాల వైపు మొగ్గు చూపకుండా విద్యపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మాదక ద్రవ్యాలని అన్నారు. కావున విద్యార్థులు వారి దృష్టిని పూర్తి స్థాయిలో విద్యపై సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుభాష్, ఎస్ఐ జబీర్, ఎక్సైజ్ ఎస్ఐ వెంకటలక్ష్మి, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎం నాగులు, న్యాయవాదులు అచ్యుత శ్రీనివాసరావు, జువ్వల బాపూజీ, లతాకుమారి, బల్లె సాయి కుమారి తదితరులు పాల్గొన్నారు. మనకి మన జీవితంలో స్థిరపడాలి అంటే ఒక మంచి గోల్ అనేది అవసరం. అలాగే మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ చదువుకోవడానికని వచ్చాం. చదువు మాత్రమే చదువుకోండి, మిగతా యాక్టివిటీస్ మీకు అనవసరం, మిగతా వాటి జోలికి వెళ్ళండి. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే అత్యధికంగా వల్నరబుల్ ఒక వింగ్ ఉందంటే అది స్టూడెంట్ వింగ్. ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు దేనికైనా. మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ టార్గెట్ అంతా కూడా స్టూడెంట్ కమ్యూనిటీ. మనకి ఇంతకుముందు ఇంత స్థాయిలో ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది లేదు. అది క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మన దగ్గర గంజాయి అనేది విరివిగా మద్యం అటువైపు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇటువైపు అంతా కూడా ఈ గంజాయి పంట మీద ఆధారపడతా ఉన్నారు. ఎందుకని అంటే ఈజీ మనీ. వాళ్ళకి కావలసినటువంటి రహస్యంగా వాళ్ళకి కావలసినటువంటి ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు ఉండేది ఎక్కడంటే స్కూల్స్, కాలేజెస్. సో మిమ్మల్ని టార్గెట్ చేసుకొని మీ భవిష్యత్తు పాడు చేయడానికి ఇలా మత్తు పదార్థాల సప్లై చేసే వాళ్ళు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరెవరు కూడా అటువంటి ట్రాప్లో పడవద్దని, మీకు అట్లాంటి ఏవైనా సూచనలు కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే తగిలితే వెంటనే పోలీసు వారికి లేదా పోలీసు వారికి మీరు చెప్పలేకపోతే మీ తల్లిదండ్రుల ద్వారానో టీచర్ల ద్వారానో చెప్పించడం, లేదా 112 కాల్కి డైల్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియపరచడం అనేది చాలా ముఖ్యం. అది మీ తోటి విద్యార్థులు అందరూ కూడా బాగుపడటానికి ఉపయోగపడుతుందని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తాను. ఈరోజు ఈ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ అబ్యూస్ డేని జరుపుకుంటున్నాం. ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతను చెడుద్రోవ పట్టకుండా మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, హెరాయిన్, కొకైన్ ఇలాంటి వేరే గంజాయి, సారా ఇలాంటి వేటి జోలికి కూడా పోకుండా ఉండటం కోసం ఉద్దేశించింది ఈ డే. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అది.
ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పిల్లలందరూ కూడా మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకుండా వీలైనంత వరకు మీ ఎడ్యుకేషన్ ఎంత బెటర్గా ఎడ్యుకేషన్ తీసుకుంటే అంత మంచిదని నా అభిప్రాయం. సో ఇవాళ మనం గ్యాదర్ అయినటువంటి విషయం చాలా చాలా బర్నింగ్ టాపిక్. యూత్ ఎదుర్కొంటున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ట్రబుల్ ఏంటి అంటే ఈ మాదక ద్రవ్యాలు వాడటం అనేటటువంటిది. వీలైనంత వరకు అసలు దీనికి దూరంగా ఉండటం, అసలు దీని గురించి ఆలోచించకపోవడం అనేటటువంటిదే ఇవాళ యువత తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఇది. సో కాబట్టి మీరందరూ కూడా కరెక్ట్ అయినటువంటి ఏజ్లో ఉన్నారు. డిగ్రీ కాలేజీ పిల్లలు ఏ విధమైనటువంటి ప్రలోభాలకి పొందకుండా ఈ విధమైనటువంటి మాదక ద్రవ్యాల దగ్గర నుంచి అందరూ కూడా దూరంగా ఉండాలి అనేటటువంటి దాన్ని లాస్ట్కి ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం మనం. ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ధర్ముల సురేష్ పిలుపునిచ్చారు. దేశంలో ఎమర్జెన్సీకి 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఫాసిస్టు వ్యతిరేక దినంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో గురువారం సభ జరిగింది. ఈ సభకి అధ్యక్షత వహించిన ధర్ముల సురేష్ మాట్లాడుతూ నేటి తరం అత్యంత దుర్మార్గమైన ఎమర్జెన్సీ నిర్బంధం గురించి విన్నవాళ్లే కానీ చూసిన వాళ్ళు కాదన్నారు. ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించిందన్నారు. మన రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా వందలాది మంది విప్లవకారులను కాల్చి చంపారని, సభలకు ఊరేగింపులకు చిన్నపాటి హాల్ మీటింగులకు కూడా అవకాశం లేకుండా చేశారన్నారు. అనేక ప్రజా పోరాటాల ఫలితంగా ప్రజాస్వామ్య ఉద్యమాల కారణంగా ఎమర్జెన్సీని నాడు ఎత్తివేశారని గుర్తు చేశారు. ఈ సభలో ఏఐకేఎంఎస్ నాయకులు పి శ్రీనివాస్, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ, నాయకులు కె రాఘవ, ఎస్ రామ్మోహన్, కె లత తదితరులు పాల్గొన్నారు. ఆ నియంత్రిత పాలన సాగించాలనేటటువంటి దాంతో ఇందిరాగాంధీ చాలా కుయుక్తులతోటి ఇచ్చేసింది. అయితే ఆ సందర్భంలోనే దేశంలో ఉన్నటువంటి ప్రజలలో ఒక అసంతృప్తి, అసహనం, ఏమిటి ఈ దేశానికి ప్రజాస్వామ్యం లేదా, ఈ దేశంలో మాట్లాడే రైట్ లేదా, ఈ దేశంలో వార్త రాసే రైట్ లేదా అనేటటువంటి అంశం ముందుకొచ్చింది. ఆ సందర్భంలోనే ఉద్యమాలు ప్రజ్వరిల్లిన తర్వాత 1975కి అంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమై ఇచ్చేసే క్రమంలో ఆనాడు బాగా ప్రధానంగా విద్యార్థి లోకం ఎమర్జెన్సీని నిరసిస్తూ బాగా ఇదైనటువంటిది. అది గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో బాగా విద్యార్థి ఉద్యమాలు ముందుకొచ్చిన సమయం. ఇదే రోజు ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి సుమారు 165 మంది పార్లమెంటు సభ్యుల్ని, 170,000 మంది ప్రతిపక్ష నాయకుల్ని, విప్లవకారుల్ని అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించింది. వందలాది మందిని ఎన్కౌంటర్ పేరు మీద కాల్చి చంపి హత్యలు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ నాడు నేడు అనే నినాదంతోటి సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో మేము సదస్సు నిర్వహించాం. దేశంలో 50 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ విధించిన సమయంలో అనేక మంది జాతీయవాదులను అరెస్ట్ చేసిన ఘనత అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకే దక్కిందని రాష్ట్ర కుటుంబ, వైద్య, విద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఏలూరు డీసీఎంఎస్ హాల్లో ఎమర్జెన్సీ పరిస్థితి, చీకటి అధ్యయనానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అటువంటి చీకటి రోజులు మళ్లీ రాకూడదని కోరుకుంటున్నామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. అలాగే నాయకులు అనేవారు ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, రోడ్డు రవాణా సంస్థ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్, మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీద కానీ కుటుంబ నియంత్రణ 1 కోటి మందికి పైగా కుటుంబ నియంత్రణలో మీరు ఏం చేయాలా? మీరు ఇదయ్యా కుటుంబ జనాభా పెరిగితే భవిష్యత్తులో ప్రజల్లో అవగాహన కల్పించాలా, ప్రజల్లో చైతన్యం రగిలించాలా. దాని తర్వాత వాళ్ళంతా వాళ్ళు లోపల ఎక్విప్మెంట్ పెట్టేసి
ఆ రకంగా వాళ్ళకు కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఆనాడు ప్రభుత్వంలో ఫైరింగ్ లో 400 మంది ఉత్కృష్టమైన ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్న మనము ఆ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 50 సంవత్సరాల క్రితం ఈ దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని విధించారు. రాజ్యాంగంలోని 352 అధికరణ ఆనాడు అంబేద్కర్ గారు కూడా ఊహించుండరు ఈ అధికరణ పెట్టినప్పుడు. ఇక్కడ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కానీ లేదా అంతర్గత యుద్ధం వచ్చిన సందర్భాల్లో కానీ లేదా ఒక చాలా విపరీత పరిస్థితుల్లో శాంతి భద్రతలు ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో కానీ రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ క్యాబినెట్ నిర్ణయం మేరకు అత్యవసర ఎమర్జెన్సీని విధించే అవకాశం ఉంది. కానీ 50 సంవత్సరాల క్రితం విధించిన ఎమర్జెన్సీ అటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ అంతర్గత కల్లోలాలు లేవు, ఎక్కడ బయట దేశాల నుంచి యుద్ధాలు లేవు, ఎక్కడ శాంతి భద్రతలు విఘాతం కలగలేదు. అయినా ఎమర్జెన్సీ విధించారు. ప్రజలకు వాక్ స్వాతంత్రం కోల్పోయేలాగా చేశారు. ప్రజలకు ఎవరికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛని హరించి వేశారు. మీడియా గొంతు నొక్కారు. మీడియాకి సెన్సార్షిప్ విధించారు. మాట వినని మీడియాకి కరెంటు సప్లైని ఆపేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ ఎటువంటి విచారణ లేకుండా, ఎటువంటి కేసు నమోదు చేయకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా లక్షల మందిని జైల్లో పెట్టారు. పూర్తిగా ఎవరికి మాట్లాడే హక్కు లేకుండా ఆనాడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. మొత్తం యావత్తు దేశం ఆనాడు ఆశ్చర్యమైంది. ఏంటి ఇటువంటి పరిస్థితులు? బ్రిటిష్ వారి కాలంలో కూడా ఇటువంటి అణిచివేత, ఇటువంటి దమనకాండ, ఇటువంటి నిరంకుశత్వం, ఇటువంటి నియంత పాలన మనం చూడలేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో ప్రధానమంత్రి సూర్యఘర్ కింద సౌర పలకాల యూనిట్ల రిజిస్ట్రేషన్లు, స్థాపన ప్రక్రియలో ప్రగతి సాధించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.
ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో విద్యుత్ అధికారులు, బ్యాంకర్లు, సౌర కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 70,000 దరఖాస్తులు లక్ష్యం కాగా 52,000 అందాయన్నారు. రోజుకు 1000 మందితో దరఖాస్తులు చేయించినా నెలకు 30,000 వచ్చేవన్నారు. యూనిట్ల స్థాపనకు 72 గంటల్లోపు రుణాలు మంజూరు చేయాలని బ్యాంక్ అధికారులకు స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈపీ సాల్మన్ రాజు, లీడ్ బ్యాంక్ మేనేజర్ డి నీలాద్రి తదితరులు పాల్గొన్నారు. So generally banks provides only 1,89,000 and approach అయిన వాళ్ళు some thousands లోనే ఉండాలి సార్. 50,000 లో ఉంటే వీళ్ళు 1,000, 2,000 అలాగే ఏమి టోటల్ లేదు. చేస్తున్నది ఎట్లా ఉన్నాయి? అది సో ప్రౌడ్ ఆల్రెడీ 2000 చేసాము, ఆల్రెడీ మనం ప్రౌడ్ గా ఉన్నామా? ఇట్లా ఉంటే వేరే పని వీళ్ళు ఫోర్స్ఫుల్ గానీ ఆర్ ఇన్ఎలిజిబుల్ వాళ్ళని కూడా తీసుకొచ్చారు. సో ఎవ్రీబడి ఒప్పుకుంటున్నారు. సో వేరే వేరే స్టేజ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ 10 days అంటే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయ్యింది, ఇన్ ప్రోగ్రెస్ అయినా కూడా నేను ఒప్పుకుంటాను. బికాస్ వరీడ్ కంప్లీషన్ చేయాలేమో కదా. ఈ నంబర్లు కొంత పెరగాలంటే సోలార్ రూట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్ 2,360. అది మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇప్పటికి నిజంగానే గొప్పనే. కాబట్టి వెండర్ ఫైనలైజ్ చేసి బ్యాంక్ కోసము స్వయంగాను వెయిట్ చేసిన వాళ్ళ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి. నా థర్డ్ స్టెప్ వెళ్తాం. సో ఇప్పుడు నేను బెనిఫిషియరీ నాకు సోన్స్ వెండర్ కావాలి చెప్పుకున్నాను. MBS ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి నాకు యాజ్ బెనిఫిషియరీ. సో అప్పటికే మీ లాగిన్స్ అంతా పనికి వస్తుంది. మీ లాగిన్ లో హౌ మెనీ హౌస్ మీ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి మేడం. వన్స్ ఈ వెండర్ సెలెక్షన్ then what you will do, what is the frequency, the response time ఏంటి? less than a day. Less than a day. Very good. So but you are all from Srikakulam to here, but you still. ఏలూరు జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికుల భద్రత సౌకర్యాలకే ప్రథమ ప్రాధాన్యమిస్తామని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోలను అత్యంత సౌకర్యవంతమైన డిపోలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు, కార్మికులతో కలిసికట్టుగా ఒక బృందంగా పనిచేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ బి వాణి, ఆర్టీసీ PRO KLB నరసింహం తదితరులు పాల్గొన్నారు. నా జిల్లా పరిధిలో 3 డిపోస్ ఉన్నాయి. ఏలూరు, నూజివీడు, అలాగే జంగారెడ్డిగూడెం. సో ఈ 3 డిపోల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక టీం వర్క్లా చేద్దామని మేము డెసిషన్ తీసుకున్నాము. ఇప్పుడు రేపు ఎల్లుండిలో నేను మిగిలిన డిపో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అందరం కూడా ఒక టీం లాగా మెయిన్ మా కస్టమర్స్ అంటే ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వారికి మంచి సర్వీసెస్ అందించడానికి ఎల్లవేళ కృషి చేస్తామండి. దాంట్లో మెయిన్గా సేఫ్టీ. సో ప్రయాణికులకి సేఫ్గా జర్నీ ప్రొవైడ్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తాం మేము. అలాగే రెండోది అప్కీప్, అంటే ప్రయాణికులకు మంచి బస్సు అందించడం అండి. అప్కీప్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి కండిషన్లో ఉన్న బస్సెస్ని అందించడానికి కృషి చేస్తాం అందరం కూడా. నెక్స్ట్ మా ఎంప్లాయీస్ ఫస్ట్ ప్రయారిటీ ప్యాసింజర్స్ అలాగే ఎంప్లాయీస్ అండి. ఎంప్లాయీస్కి ఎటువంటి గ్రీవెన్సెస్ లేకుండా 3 డిపోల పరిధిలో కూడా వారందరికీ గ్రీవెన్సెస్ ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ అందరం చక్కగా పనిచేయడానికి కృషి చేస్తాం. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తెకు భర్తతో కలిసి భోజనం తీసుకెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన పలువురి హృదయాలను కలచివేసింది. మండవల్లి మండలం కొవ్వాడలంక గ్రామానికి చెందిన ఘంటసాల రామకృష్ణ, సీత మహాలక్ష్మి అనే వృద్ధ దంపతులకు మోరు లక్ష్మీ తిరుపతమ్మ అనే కుమార్తె ఉంది. ఈమె ప్రస్తుతం భీమడోలు మండలం ఎంఎంపురం గ్రామంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే తిరుపతమ్మ అనారోగ్యం పాలవటంతో ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుమార్తెకు భోజనం తీసుకెళ్లేందుకు రామకృష్ణ, సీత మహాలక్ష్మి దంపతులు ద్విచక్ర వాహనంపై ఎంఎంపురం నుంచి ఏలూరుకు బయలుదేరారు. మార్గమధ్యలోని పుల్లా గ్రామానికి వచ్చేసరికి ఈ దంపతులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సీత మహాలక్ష్మి
అక్కడికక్కడే మృతి చెందింది. రామకృష్ణ తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బండి 89 కదా. ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ప్రాజెక్టుతో యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని వెల్లడి. ఏలూరులోని జడ్పీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు. పలు అంశాలపై చర్చించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు లోను కాకుండా అప్రమత్తంగా ఉండాలి. అవగాహన సదస్సులో జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.